రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ఇక కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లుగా తెలిపింది. ఇక వెదర్కి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కమిషనర్ అందిస్తారు. కమిషనర్, ఏంటి వాతావరణ శాఖ ఏమని హెచ్చరికలు జారీ చేసింది? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడనున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఏంటి? శ్రీదేవి, చూసుకుంటే కనుక మరో 2 రోజులైతే మాత్రం మరో అల్పపీడనం బంగాళాఖాతంలో అయితే ఏర్పడనున్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ తెలుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా ముంతా తుఫాను దెబ్బ నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉన్న గోదావరి మొత్తం ఏపీలో అయితే మాత్రం మరొక్కసారి తుఫాను విరుచుకుపడే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో గత 5 వారం రోజుల కింద నుంచి కూడా ముంతా తుఫాను మొత్తం యావత్తు ఇటు కాకినాడతో పాటు మొత్తం ఏపీ మొత్తం కూడా ఒక అడలెత్తేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతా కూడా కక్కలావికలం చేసేసిన పరిస్థితులు మనకి ఇంకా కోలుకోకముందే మరొక తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడడం అనేది చాలా విషాదకరమైన విషయం. దీన్ని ఇంచుమించుగా కూడా ఒక పక్క రైతులు, మరో పక్క ప్రజానికం కూడా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా మరో తుఫాన్ ఏదైతే ఉందో మరో నవంబర్ 4వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా తమ పొలాలన్నీ కూడా చేలన్నీ ఒబ్బడి చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మరో పక్క అయితే మాత్రం ఏపీలో ఇంకా కోలుకోకముందే మరొక దెబ్బ పడనున్నట్టయితే మాత్రం ఏపీ వాసులు అయితే మాత్రం మింగుడు పడడం లేదు. దానికి సంబంధించి ఇప్పటికే మన ముంతా తుఫాను ఇటు రైతులకు భారీ నష్టాన్ని చేకూర్చింది. దాంతోపాటు రహదారులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ మొత్తం అన్ని కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం అవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిగా కోలుకోలేదు. ఇంకా ఈ ముంతా తుఫాన్ వెళ్ళి 3 రోజులు కూడా కాకముందే మరో వాతావరణ శాఖ మరో చేదు నిజం చెప్పడంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా అలజడి అయితే మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే కనుక మన ముంతా తుఫాన్ సంబంధించిన అయితే మాత్రం అత్యధికంగా కాకినాడ జిల్లా, అదేవిధంగా వెస్ట్ గోదావరి, దాంతోపాటు కూడా ఇంచుమించుగా మచిలీపట్నం వరకు భారీ ఎత్తున అయితే మాత్రం రైతాంగం దెబ్బతింది. దాంతోపాటు రహదారులన్నీ కూడా మొత్తం కూడా పాడైన పరిస్థితి ఉంది. మొత్తానికి దాంతోపాటు ఎలక్ట్రికల్ లైన్స్ కూడా మొత్తానికి ఇంచుమించుగా 850 ఎలక్ట్రికల్ పోల్స్ మొత్తం తుఫాన్లు అయితే ధ్వంసమైన పరిస్థితి ఉంది. మొత్తం అవన్నీ కూడా ఇంకా సహాయ చర్యలన్నీ కూడా ఇంకా పూర్తవలేదు. దానికి సంబంధించి పూర్తిగా కూడా దాని నివారణ చర్యలు కూడా చేపట్టలేదు. ఈలోగా మరో సేదునిజం రావడంతో ఏపీ ప్రజలందరూ కూడా మింగుడు పడడం లేదు. మరో తుఫాన్ వస్తే ఏ విధంగా విరుచుకుపడుతుందో, ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తగిలింది మాకని చెప్పేసి వాపోతున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా మరో 2 రోజులు ఏదైతే ఉందో తూర్పు విదర్భ, ఛత్తీస్గఢ్ మధ్యలో అయితే మాత్రం ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇంచుమించుగా మరో 3 రోజుల్లో అయితే మాత్రం ఇది తుఫానుగా బలపడనుంది. దానికి సంబంధించి 4వ తారీఖు కల్లా బంగాళాఖాతంలో ఇది మరో తుఫానుగా మారనున్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ ఇది ఉత్తర వాయువ్యంగా ప్రయాణం చేస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం ఏపీ, దాంతోపాటు తెలంగాణతో తమిళనాడు దాకా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. భారీ ఎత్తున అయితే మాత్రం ఏపీకి అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చు. దీని బంగాళాఖాతం అండమాన్లో ఇది తీరం దాటే సమయంలో ఏదైతే ఉందో బలమైన గాలులు, భారీ ఎత్తున భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అత్యధికంగా కూడా 1976 నుంచి చూసుకుంటే కనుక అక్టోబరు, నవంబర్లో కూడా ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దీనికి సంబంధించి గతంలో ఎక్కువ శాతం నవంబర్లో గతంలో దీన్ని ట్రాక్ రికార్డ్ చూస్తే కనుక నవంబర్ జిల్లాలో అయితే మాత్రం అత్యధికంగా వర్షాకాలం జూలై నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా నవంబర్ నెలలో అత్యధిక వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మన అక్టోబరు, ఈ నవంబర్ సంబంధించిన ఇంకా ఈ తుఫాన్లు మన తుఫాను కోలుకోకుండానే మరో దెబ్బ తగలబోతుందని చెప్పి ప్రజలంతా కూడా ఒక ఉత్కంఠితమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పటికే సీఎం కూడా రివ్యూస్ పెడుతున్నారు. దానికి సంబంధించి మరో 2 రోజుల్లో మొత్తం కాకినాడ జిల్లానైతే మాత్రం సీఎం అయితే ఏరియల్ సర్వే అయితే చేరేటైతే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పంట నష్టం జరిగిన రైతులందరినీ కూడా సీఎం నేరుగా కలవనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులతో కూడా సీఎం ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అధికారులు సమన్వయ లోపంతో కొంత రైట్ కమిషనర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.